కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ లీగల్ సెల్ అడ్వైజర్ చేపూరి విజయ్ మోహన్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. కోడుమూరు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ జె సుధాకర్ లైంగిక వేధింపులకు గురైన బాలిక కుటుంబానికి రక్షణ కల్పించాలని రజక వృత్తిదారుల సంఘం మరియు ఐద్వా ప్రజా సంఘాల నాయకులు జిల్లా కలెక్టర్ను కోరారు. జిల్లా కలెక్టర్ పి రంజిత్ భాషను బాధిత బాలిక కుటుంబ సభ్యులతో కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. బాలికాని కూడా చూడకుండా మాజీ ఎమ్మెల్యే సుధాకర్ లైంగికంగా లొంగదీసుకునేందుకు అనేక చిత్రహింసలకు గురి చేశారన్నారు. ఈ విషయాన్ని బయటకు చెబితే బాలిక కుటుంబాన్ని చంపేస్తానని బెదిరించారని కలెక్టర్కు వివరించారు. దీనికి కలెక్టర్ పై అధికారులతో మాట్లాడి బాధితురాలికి తగిన న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. వాళ్ళ ఇంట్లో పనికి వెళ్తుంది. అప్పటి నుంచి నన్ను వీడియోస్ చూపించి అట్లా ఫోన్లో చేసే విధంగా నన్ను అట్లా చేసేవాడు. నన్ను ఈ విషయం బయటకు చెప్తే మా అమ్మ వాళ్ళను చంపేపిస్తాని మా అమ్మ నాన్నని చంపేపిస్తాని మమ్మల్ని బెదిరించినాడు. అందుకే ఇన్ని రోజులు ఏం చెప్పకుండా మేము భయపడి ఉన్నా. ఈ విధంగా అట్లనే చేస్తుండే. ఇంకా ఈ విషయం ఇంట్లోకి చెప్పి ఇంట్లో వాళ్ళమంతా పోయి కేసు పెట్టినాము. కోడుమూరు ఎమ్మెల్యే.